తప్తకాంచన వర్ణం, రాధారాణి యొక్క బంగారు వర్ణం. ఆ బంగారు వర్ణము, బంగారం అంటే పవిత్రతకి మచ్చుతున్నది. పవిత్రతకి బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి కృష్ణ భక్తిని మనం పొందాలి అంటే అది కూడా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తి. కృష్ణుని పూజించాలి అంటే చాలా శుద్ధంగా ఉండాలి, శుద్ధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణ భక్తిని అభ్యసించగలుగుతారు. మరి అటువంటి శుద్ధత మనం పొందాలి అంటే పవిత్రత కలిగినటువంటి శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం కృష్ణ భక్తిని పొందగలుగుతాము. మరి శ్రీమతి రాధారాణి ఈ భూమి మీద అవతరించినప్పుడు గోలోక బృందావనానికి అధిపతి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. గోలోక బృందావనానికి అధిపతి ఎవరంటే శ్రీమతి రాధారాణి. అటువంటి శ్రీమతి రాధారాణి లేకుండా కృష్ణుడి యొక్క లీల అనేటువంటిది మనకి ఎక్కడ కనబడదు. ప్రతి ఒక్క లీలలో కూడా శ్రీమతి రాధారాణి మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క భూమి మీద శ్రీకృష్ణ భగవానుడు లీల చేయాలి అనుకునేటప్పుడు శ్రీమతి రాధారాణికి అడుగుతున్నారు కృష్ణుడు, రాధే ఈ భూమి మీద లీల చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది కాబట్టి లీల సమయానికి మనం అక్కడికి చేరుకోవాలి అంటే రాధారాణి 3 కండిషన్స్ పెడతారు. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఒకటి బ్రజభూమి అంటే గోలోక బృందావనంలో ఏదైతే గోలోక బృందావనంలో ఏదైతే భూమి ఉందో బ్రజభూమి, ఆ బ్రజభూమి ఉండాలి. అంటే మనం చూస్తున్నటువంటి ఈ 2 కళతో చూస్తున్నటువంటి బృందావనం ఏదైతే ఉందో ఆ బృందావనానికి, గోలోక బృందావనంలో ఉన్నటువంటి బృందావనానికి ఏమి వ్యత్యాసం లేదు, ఏమి వ్యత్యాసం లేదు. ఇక రెండవది గోవర్ధన పర్వతం ఉండాలి, గోవర్ధన పర్వతం. మూడవది యమునా నది ఉండాలి అని చెప్పంటున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద లీల చేసినప్పుడు ఈ 3 ప్రదేశాలలోనే లీల చేయడం జరిగింది. గోవర్ధన పర్వతం చుట్టూ, యమునా నది పరివారక ప్రాంతంలో మరియు బ్రజభూమి మీద బృందావనంలో లీలలు చేయడం జరిగింది. కాబట్టి రాధారాణి యొక్క ఆలోచన ఏంటి అంటే కృష్ణుడు లీల చేయడానికి ఈ 3 ప్రదేశాలు కావాలి. కాబట్టి ఆ 3 ప్రదేశాలు ఉంటే నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. శ్రీకృష్ణ భగవాన్ చాలా మంది ఉండే సందేహం ఏంటంటే కృష్ణుడు పెద్దవాడ, రాధారాణి పెద్దదా? ఏమంటారు అందరూ? ఏమంటారు చెప్పండి గట్టిగా. కృష్ణుడే పెద్ద, రాధారాణి పెద్ద. అలాగే సీతాదేవి పెద్దది కాదు, రాముడే పెద్ద. ఎవడో ఊరికినే ఖాళీగా కూర్చొని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. శాస్త్ర ప్రకారం అయితే రాధారాణి కాదు, కృష్ణుడే పెద్ద. కృష్ణుడు ఏం చేసినా సరే ఉదాహరణప్రాయంగా ఉంటుంది. మన జీవితంలో క్లబ్జీగా ఉంటుంది. భగవంతుడు ఏం చేసినా ఉదాహరణప్రాయంగా చేస్తాడు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాన్ని 10 మంది అనుసరించే విధంగా ఉండాలి, అనుసరించే విధంగా ఉండాలి. అంతేగాని మన జీవితం పురుగులో కట్టేలాగా కూడా పురుగులో కట్టి ఏం చేయాలి, ఏమవుతుంది? కాలిపోతుంది. కాలిపోతే చివరికి మిగిలింది బూడిద మిగులుతుంది. అలా ఉండకూడదు ఎప్పుడు. భగవంతుడి యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఉదాహరణప్రాయంగా ఉంటుంది. ఎప్పుడు శ్రీరామచంద్రుడు ఎన్ని యుగాలైంది శ్రీరామచంద్రుడు, ఈ రోజుకి కూడా మనం శ్రీరామచంద్రుడి యొక్క ఔదార్యత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ 5000 సంవత్సరాలకు పూర్వం ఈ రోజుకి మనం శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్ప గుణాలు మాట్లాడుకుంటున్నామా? జీవించడం అంటే ఇది. కాబట్టి భగవంతుడు ఏది చేసినా సరే ఉదాహరణప్రాయంగా చేస్తాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు రాధారాణితో పాటుగా అవతరిస్తాడు. ఆ రాధారాణి భగవంతుని యొక్క హ్లాదిని శక్తి అని చెప్పినట్ట. హ్లాదిని శక్తి
మనం అనుకుంటాం చాలామంది, నేను కృష్ణుడికి ఈ సేవ చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను. ఇదే నాకైతే భక్తులు కూడా, సాధన చేసేటటువంటి భక్తులు కూడా ఏమనుకుంటారంటే, నేను కృష్ణుడికి ఈ సేవ చేస్తున్నాను, నేను కాబట్టి ఈ సేవ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటారు. కానీ భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏం కావాలని తెచ్చుకున్నాడు. మన చూడండి, చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, నేను ఎక్కడ ఏమి తినాలండి, నేను ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చుకుంటానంట. ఎంతమందికి ఉంది అలవాటు? నేనైతే ఎక్కడికి వెళ్ళినా నేనే క్యారీ పడతాను. ఎవరైనా డివోటీస్ ఉంటే వాళ్ళ ఇంట్లో తింటాను, అంతేగాని ఎక్కడికి వెళ్ళినా, ఉదాహరణ రామసీకి వెళ్తాం అక్కడ ప్రచారానికి, అక్కడికి వెళ్ళినప్పుడు నేనే పట్టుకొని వెళ్తాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ నాతో పాటు ఎంతమంది తీసుకెళ్తే అంతమందికి పట్టుకు వెళ్తాను. ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని పట్టుకొని వెళ్తాను. మధ్యలో స్నాక్స్. ఇంకా అక్కడ ఉండిపోవాలనుకుంటే కుకింగ్ చేయాల్సినటువంటి అవసరమైనటువంటి పదార్థాలు కూడా పెట్టలేదు. ఒకరి మీద భారం మోపుకోవడం, ఎవరింట్లో అతిథి ఇస్తారు వాళ్ళ ఇంట్లో భారం మోపుకోవడానికి అన్ని పెట్టలేదు. మరి భగవంతుడు కూడా అంతే, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏం కావాలో అన్ని తెచ్చుకుంటాడు. ఆఖరికి ఆనందం కూడా మనం ఇచ్చేదేమి కాదు, గుడ్డ ఆనందం ఆయనకి. మనం ఆనందం ఇస్తే సరిపోతుంది ఆయనకి. ఆనందానికి నిధి కృష్ణ ఇస్ రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్ అని చెప్పాడు శివగోప. కృష్ణ ఇస్ రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్ అంటే నిజమైన ఆనందానికి రిజర్వాయర్ అంటే ఆయనే. రిజర్వాయర్ అంటే నీటిని సరఫరా చేసేటటువంటి కేంద్రం, అక్కడ నీరు ఉంటుంది, ఎప్పుడు కూడా. సో అదేవిధంగా ఆనందానికి నిధి శ్రీకృష్ణ భగవాన్. అటువంటి ఆనందానికి నిధి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి నిధికి ఎవరైనా బంగారం ఇవ్వగలుగుతారా? బంగారం నిధికి ఎవరైనా బంగారాన్ని ఇవ్వగలుగుతాడా? వజ్రాల నిధిలో ఎవరైనా వజ్రాలు కట్టగలుగుతాడా? దాని నుంచి తీసుకోవడమే కానీ, దాని నుంచి పొందడమే కానీ దానికి ఇచ్చేది ఎట్లా ఉంటుంది మనం? కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానికి ఆనందాన్ని నువ్వేలా ఇవ్వగలవు? ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరంటే హ్లాదిని శక్తి. హ్లాదిని శక్తికి మరొక పేరు ఏంటంటే ఆహ్లాదిని శక్తి అని చెప్పారు. ఆహ్లాదము అంటే నిజమైనటువంటి ఆనందం, ఆనందంలో పరమోత్కృష్టమైనటువంటి స్థితి ఆహ్లాదం అంటే. అటువంటి ఆహ్లాదిని శక్తి ఎవరంటే శ్రీమతి రాధారాణి. రాధారాణి తప్ప మరొక ఎవరు కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకని నిజానికి రాధారాణి ఎవరు, కృష్ణుడు ఎవరు అంటే ఏకాత్మ ద్విశరీర అని చెప్పి అంటారు. చైతన్య మహాప్రభు చెప్తారు బెంగాలీలో, ఏకాత్మ ద్విశరీర అంటారు. ఒకటే ఆత్మ రెండు శరీరాలు అంతే. రాధారాణి వేరు, కృష్ణుడు వేరు కాదు. శుద్ధమైనటువంటి భక్తుడుగా కృష్ణుడు అవతరిస్తే రాధారాణి, పరమోత్కృష్టమైనటువంటి దైవముగా అవతరిస్తే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ మరి అటువంటి రాధారాణితో పాటుగా కృష్ణుడు ఆహ్లాదిని శక్తిగా ఆయన అవతరించాడు. మరి అటువంటి దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందము కృష్ణుడితో ఉంటే నువ్వు చేసేటటువంటి సేవ, నువ్వు చేసేటటువంటి పూజ, నువ్వు చేసేటటువంటి మరొక సేవ, మరొకటి కృష్ణుడికి నిజమైన ఆనందాన్ని ఇస్తారా? నిజమైన ఆనందాన్ని ఇస్తారా? కృష్ణుడి యొక్క అంటే రాధారాణి యొక్క భావన ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత దివ్యంగా ఉంటుందో చిన్న ఉదాహరణ చెప్పాను చూడండి. బృందావనంలో ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం పేరు ప్రేమ సరోవరం. ప్రేమ సరోవరం అని చెప్పాడు. ఆ ప్రేమ సరోవరం ఎలా అవతరించింది అంటే, ఒకరోజు బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా ఆ తమాల వృక్షం కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఉంటే అంటే రాధారాణితో పాటుగా కృష్ణుడు ఎక్కడెక్కడ ఏది లీలలు చేయాలో ఆ లీలలన్నీ కూడా ఆర్గనైజ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరంటే పౌర్ణమసి. పౌర్ణమసి అనేటువంటి ఆవిడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, ఆర్గనైజర్ అన్నాడు. అలాగే ఈ రాధాకృష్ణుడి యొక్క సేవలో ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క అంటే కృష్ణుడి యొక్క వైపు ఉండేటటువంటి పరివారం అంటే కృష్ణుడి యొక్క స్నేహితుడు సుధామ, మధుమంగ ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉంటారు. రాధారాణి యొక్క చరిత్రలు లలిత, విశాఖ, సుదేవి, ఇందుమతి, చంపకలత వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు.
అయితే రాధారాణి కృష్ణుడు యొక్క ఒళ్ళో కూర్చునేటప్పుడు ఒక తేనెటీగ వచ్చి రాధారాణి యొక్క పాదాల మీద వాలుతుందన్న. ఆచార్యులు ఏమని రాశారంటే, రాధారాణి యొక్క శరీరం అంతా కూడా దేనితో నిండిపోయిందంటే మాధుర్యంతో నిండిపోయిందంట. మాధుర్యమయం. రాధారాణి యొక్క శరీరం అంతా మాధుర్యమయం. ఇక్కడ చూడండి, రాధారాణి యొక్క గుణాలు 25 గుణాలు ఇక్కడ రాసి పెట్టారు. రాధారాణి యొక్క శరీరం అంతా మాధుర్యమయం. మరి మధువు ఎక్కడికి వస్తాడు? మధురం ఎక్కడుంటే మధువు అక్కడికి వస్తాడు. మధువు అంటే ఎవరు? తేనెటీగ. తేనెటీగ ఎక్కడ మధురము, ఎక్కడ తీపి ఉంటుందో అక్కడ మనం చూసేటటువంటి ఈ పంచదార తీపి, ఈ బెల్లం తీపి, చెరకు తీపి, ఇది తీపి కాదంట. ఇది తీపి కాదంట. నిజమైనటువంటి తీపి రాధారాణి దగ్గర ఉందంట. రాధారాణి అంట నిజమైనటువంటి తీపి. అయితే కృష్ణుడు చెప్పాడు, మధుమంగలికి చెప్పాడు, ఆ తేనెటీగని కాస్త దూరంగా, రాధారాణి చాలా ఇష్టమవుతుంది. ఆ తేనెటీగ వచ్చి కాళ్ళ దగ్గర వాడుతుంది, రాధారాణి ముఖం మీద తిరుగుతుంది. చూసి చాలా డిస్టర్బ్ అవుతుంటే కృష్ణుడు చెప్పాడు, మధు ఆ తేనెటీగని దూరంగా పంపించు. ఎప్పుడైతే కృష్ణుడు దూరంగా పంపించు అన్నాడో మధుమంగళ ఆ తేనెటీగ చుట్టూ తిరిగి దూరంగా పంపించేశాడు. పంపించేసి రాధారాణి దగ్గరికి వచ్చి, హే రాధే మధు చెలేగయ్యా అన్నాడు. మధు చెలేగయ్యా. అప్పుడు రాధారాణి బోర్డు ఏడవడం మొదలుపెట్టిందన్న. ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు మధుమంగళ నేనేమన్నాను? మధు చెలేగయ్యా అన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రాధారాణి మధు అంటే కృష్ణుడు కదా. కృష్ణుడికి అనేకమైనటువంటి నామధేయాలు ఉన్నాయి కదా. ఈ అనేకమైనటువంటి నామధేయాల్లో కృష్ణుడి పేరు మధు. మధుసూదన. అటువంటి మధుసూదన అనేటువంటి కృష్ణుడు వెళ్ళిపోయాడేమో అని చెప్పి రాధారాణి ఏడవడం మొదలుపెట్టింది. గోరుని ఏడవడం మొదలు. అంటే రాధారాణి యొక్క భావన చూడండి, మధు అనేటువంటి పేరు వెళ్ళిపోతేనే ఏడుస్తూ ఉంది. రాధారాణి చూసి కృష్ణుడు కూడా ఏడవడం మొదలు పెట్టాడంట. ఈ ఇద్దరు ఏడ్చి అక్కడ సరోవరం ఏర్పడిందంట. అది ప్రేమ సరోవరం. ప్రేమ ద్వారా ఏర్పడినటువంటి సరోవరం అంట. ప్రేమ ద్వారా ఏర్పడిన సరోవరం ప్రేమ సరోవరం. కాబట్టి రాధారాణి యొక్క ప్రేమ అటువంటిది. రాధారాణి యొక్క మాధుర్యం అటువంటిది. రాధారాణి యొక్క మాధుర్యం అటువంటిది. కాబట్టి అటువంటి రాధారాణి యొక్క భక్తిని మనం పొందాలి. గ్రేట్ డివోటీ అంటే, గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే వెంటనే ఎవరు పేరు చెప్తామంటే రాధారాణి. రాధారాణి తప్ప మరొకరు ఎవరు లేరు. ఇంకా రాధారాణి తర్వాతే మరొకరు ఎవరైనా సరే. అందుకని నిజానికి భగవంతుని యొక్క అంతరంగిక శక్తి రాధారాణి. ఇంకా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, లక్ష్మి వీళ్ళందరూ కూడా రాధారాణి యొక్క అవతారములే అని శాస్త్రం చెప్తుంది. మరి రాధారాణి కోసం ఎక్కడ ఉండదే? భాగవతంలో ఎక్కడ రాధారాణి పేరు కూడా లేదు. ఎందుకు రాధారాణి పేరు లేదు అంటే, భాగవతంలో సుఖ మహర్షి రాధాకృష్ణుడి యొక్క లీలల్లో రాధారాణి యొక్క పెంపుడు చిలక. సుఖదేవ గోస్వామి. సుఖము అంటే ఏంటి? చిలక. అందుకని చూడండి, మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణంలో సుఖదేవ గోస్వామిని ఎలా చూపించారంటే చిలక తలకాయ చూపించారు. నిజానికి ఆయన చిలక తలకాయ ఉండదు. ఆయన పేరు సుఖయోగేంద్ర. అయితే రాధారాణి యొక్క పెంపుడు చిలక ఆయన. కాబట్టి ఆయన శ్రీమద్ భాగవతంలో ఎక్కడ రాధారాణి యొక్క పేరు లేకుండా జాగ్రత్త పడుతూ ఆయన భాగవతాన్ని ఉపదేశించాడు. ఎందుకు భాగవతాన్ని జాగ్రత్త పడుతూ ఉపదేశించాడు అంటే, రాధారాణి యొక్క పేరు ఎక్కడైతే ఆయన ఉచ్చరిస్తాడో రాధాకృష్ణుడి యొక్క దివ్య లీలలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేరుగా రాధాకృష్ణుడి యొక్క దివ్య లీలను కళ్ళతో చూసినటువంటి వ్యక్తి రాధారాణి యొక్క పెంపుడు చిలకైన. ఎప్పుడు కూడా రాధారాణి ఎప్పుడు తన పక్కనే, తన యొక్క చేతి మీద ఎప్పుడు చిలక ఉంటుంది. చిలక ఎప్పుడు ఉంటుంది తన కుడి చేతి మీద. అటువంటి చిలక. సో ఎప్పుడైతే రాధారాణి ఆ పేరు వినగానే ఆయన తన్మయత్వానికి లోనైపోతాడు, అప్పుడు భాగవతం ఇంకక్కడితో ఆగిపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో
జాగ్రత్త పడుతూ ఆయన ఎక్కడా భాగవతంలో రాధా అనే నామధేయాన్ని ఉచ్చరించకుండా ఉన్నారు. మరి ఒక చోట ఆయన ఉచ్చరించారు. ఎక్కడ అంటే ఏ విధంగా అంటే శ్రీమద్ భాగవత దశమ స్కంధంలో అపరాధ అన్నాడు ఆయన. రాధ అనలేదండి, అపరాధ అన్నాడు. ఎందుకు అపరాధ అన్నాడంటే కృష్ణుడికి నువ్వు చేసే ఏ అపరాధమైనా అది రాధారానికి చేయలేదు. సాధారణమైనటువంటి అపరాధం అంట ధూళితో అద్దం మీద ధూళి పడితే తుడిస్తే ఏ విధంగా పోతుందో అలా పోతుందంట. కానీ రాధారానికి చేసేటటువంటి అపరాధం అంట వజ్రపు తొడుగు లాంటిదంట. వజ్రపు తొడుగు మీద పిడుగు పడినా సరే, ఉదాహరణకి ఈ వస్తువుకి మనం వజ్రపు తొడుగు వేసాం అనుకోండి, ఆ వజ్రపు తొడుగు మీద పిడుగు పడినా కూడా అది ఏం కాదు. అంటే ఆ అపరాధాన్ని మనం తొలగించుకోలేము. కానీ ఇంకా మిగతా అపరాధాలు ఏం చేసినా సరే అవన్నీ కూడా అద్దం మీద ధూళి అంటుంటాయి. ధూళిని ఇలా చూస్తే ఎలా పోతాయి అంటే కృష్ణుడి పట్ల మనం చేసే ఉదాహరణకి మందిరంలో అనేకమైన అపరాధాలు చేస్తుంటాం. కాలు జరుపుకుంటుంటాం, వాగ్వివాదం ఆడుతాం, ఇద్దరితో గొడవ పడతాము, గట్టిగా బిగ్గరగా మాట్లాడతాము. ఉదాహరణకి ఇక్కడికి వచ్చి ఒక ప్రధానమంత్రి కూర్చున్నాడు అనుకోండి, మనం అందరూ ఏమైపోతాం? ఎక్కడ లేని వినయం చూపించేస్తాం కదా. అలాంటి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ ఉంటే మనం గాడిలాగా ఎలా వస్తాం? ఎప్పుడు కూడా గాడినే పోలిస్తారండి. గుర్రం అరవదా, ఏనుగు అరవదా, పులి అరవదా? మిగతా జంతువు ఏది అరిచినా సరే దాంట్లో హుందాతనం ఉంటుంది, కానీ గాడి ధరిస్తే హుందాతనం ఉండదు. అందుకే గాడిలో ఎందుకు వస్తావు అంటారు. వినాలనిపిస్తుంది. ఎవరు గాడి ధరిస్తే వాళ్ళని వినాలనిపిస్తుందా? రింగ్ టోన్ పెట్టుకోండి, ఉదయాన్నే గాడి అలా రింగ్ టోన్ పెట్టుకోండి. అందుకని మందిరంలో ఎవడైతే గట్టిగా గాడిలా గడుస్తాడో వాడి జన్మ మళ్ళా గాడిలా పుట్టాల్సిందే. అలా మనం పుట్టాల్సిందే, శాస్త్రం చెప్తుంది. ఇలాంటి అపరాధాలన్నీ ఏదో భగవంతుడి ముందు ప్రణామం చేస్తే, భక్తుడి ముందు ప్రణామం చేస్తే పోతాయి. కానీ రాధారానికి చేసే అపరాధం ఏదైతే ఉందో ఈ అపరాధం అంట ఏం చేసినా పోలేదు. ఏంటి రాధారానికి చేసే అపరాధం అంటే? రాధారాణి ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? శుద్ధ భక్తులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని శుద్ధ భక్తుల పట్ల మనం ఏ అపరాధం అయితే చేస్తామో అది రాధారాణి పట్ల చేసే అపరాధం అంట. అందుకని దశవిధ నామ అపరాధంలో మొట్టమొదటి అపరాధం ఏం చెప్తున్నారంటే భగవంతుని నామమును ప్రచారం చేయడంలో జీవితంలో దారవలసిన భక్తులను దూషించుట. పద్మపురాణంలో శివుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని శివుడు చెప్తున్నారు పార్వతీదేవుతో. దశవిధ నామ అపరాధంలో భగవంతుని నామమును ప్రచారం చేయడంలో జీవితంలో దారవలసిన భక్తులను దూషించుట. ఇది ఆ ఫోన్ సైలెంట్ పెట్టండి. కాబట్టి మనము భగవంతుని పట్ల అపరాధం చేస్తే అది పులిస్తే పోతుంది, కానీ భక్తుల పట్ల చేసే అపరాధం మాత్రం ఎప్పటికీ పోతుంది. అందుకని అటువంటి అపరాధం నుంచి మనం బయటపడాలంటే మరలా ఏ భక్తుడికి మనం అపరాధం చేశామో ఆ భక్తుడికి వెళ్ళి ప్రణామం ఆచరించాలి. ఇది అంబరీష్ మహారాజు యొక్క చరిత్రలో చూసాం మనం. అంబరీష్ మహారాజు చరిత్రలో దుర్వాసుని అహాన్ని ఎలా తొలగింపబడింది అంటే, దుర్వాసుని ఎంత ప్రయత్నం చేసినా సరే అంబరీషుని ఏమీ చేయలేకపోయాడు. ఆఖరికి అంబరీషుడికి శరణాగతి పొందితేనే ఆ దుర్వాసుడు రక్షింపబడ్డాడు. కాబట్టి రాధారాణి అపరాధం అంటే భక్త అపరాధం, భక్తుల పట్ల చేసే అపరాధం. అటువంటి రాధారాణి శుద్ధమైనటువంటి భక్తురాలు. అటువంటి శుద్ధ భక్తురాలు యొక్క మనం అనుగ్రహం ఎప్పుడైతే పొందుతుందో అప్పుడే మనం కృష్ణ భక్తిని పొందుతాం. ఎవరైనా ఈ రోజు నుంచి జపం మొదలు పెట్టాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ రాదు. ఈ జొల్ల జయప్రకాశ స్వామి మహారాజ్ మా గురువు గారు, ఆయన రాధాష్టమి పర్వదినం రోజున ఆయనకి సన్యాసి దీక్షించారు గురువు మహారాజ్. గ్రేట్ సన్యాసి, సక్సెస్ఫుల్ సన్యాసి అంటే జయప్రకాశ స్వామి మహారాజ్. ఈరోజు 75,000 మంది శిష్యులు తయారయ్యారు గురువు మహారాజ్. 75,000 మంది శిష్యులు.
సో కాబట్టి రాధాష్టమి రోజు ఏం మొదలు పెట్టినా సరే అది అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో పెరుగుతుంది. అందుకని ఎవరైనా కొత్తగా ఈ రోజు జపం స్టార్ట్ చేయాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. వాళ్ళు అద్భుతంగా వాళ్ళ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. అయితే రాధారాణి యొక్క జన్మ వృత్తాంతం చూసినట్లయితే రాధారాణి తండ్రి వృషభాను మహారాజు. రాధారాణి తండ్రి వృషభాను స్వయంభాను అని చెప్పాట. అంటే సాక్షాత్ సూర్య భగవానుడు అంట. సూర్య భగవానుడు భగవంతుడికి నేరుగా సేవ చేయాలి అని చెప్పి కొన్ని యుగాలు తపస్సు ఆచరించాడట. ఆ తపస్సు ఆచరిస్తే ఆ తపస్సు గాను శ్రీకృష్ణ భగవానుడు పుత్రికగా పుట్టాడు. శ్రీకృష్ణ భగవానుడు పుత్రికగా పుట్టాడు. ఆవిడే రాధారాణి. అయితే వృషభాను మహారాజు ఒక సాధువు వృషభాను మహారాజుకి చెప్తున్నారు, నీకు ఒక దివ్యమైనటువంటి పుత్రిక కానీ పుత్రుడు కానీ జన్మించాలి అంటే యమునా నది తీరానికి వెళ్ళి తపస్సు ఆచరించు అని చెప్పన్నారు. ఎప్పుడైతే తపస్సు ఆచరించు అన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కాత్యాయని మాత ఆకాశవాణి శబ్దం ద్వారా వినిపించి ఆవిడ దివ్యమైనటువంటి శరీరంతో ఆకాశంలో దర్శనమిస్తూ ఆవిడ ఏం చెప్తుందంటే, గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ గోవర్ధన పర్వతంలో ఒక గృహం ఉంది. ఆ గృహలో ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ ఋషి ద్వారా మంత్ర దీక్షని పొంది. అలాగనే వృషభాను మహారాజు అక్కడికి వెళ్ళి ఆ ఋషి ద్వారా మంత్ర దీక్షని పొందారంట. ఆ మంత్ర దీక్ష ఏమిటి అంటే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రాధారాణి కన్నా ముందు పుట్టిందంట భగవన్నామం రాధారాణి కన్నా ముందు పుట్టిందంట. అటువంటి మంత్ర దీక్షను పొందిన తర్వాత ఆయన యమునా నది తటం దగ్గరికి వచ్చి, ఎక్కడ రావాలి, ప్రస్తుతం రాధారాణి జన్మించినటువంటి ప్రదేశం ఉదాహరణలో ఈ రోజుకి ఉంది గోకులంలో రావాలనేటువంటి ప్రదేశం. ఆ రావాలనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన అక్కడ తపస్సు చేస్తుంటే వృషభాను మహారాజు యొక్క పాదాల చెంతకు దగ్గరికి దశ సహస్ర పద్మ అంటే రేకులతో కలిగినటువంటి ఒక పద్మ పుష్పము కనిపించిందంట. ఆ పద్మ పుష్పంలో బంగారు ముద్దలాగా ఒక చిన్న బాలిక కనిపించింది. చాలా అందంగా ఉంది. ఒక్కసారిగా ఆ మూర్తిని చూడగానే ఆనందపడిపోయి వెంటనే ఆ బాలికని తీసుకొని వెళ్ళి బరసానానికి తీసుకొని వెళ్ళాడు. బరసానానికి తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఉత్సవాన్ని చేస్తున్నాడు నంద మహారాజు. 21 రోజులైంది. 21 రోజులైన తర్వాత రాధారాణికి నామకరణోత్సవం చేయాలి. చాలా ఆనందంగా ఉన్నాడు వృషభాను మహారాజు. చాలా ఆనందంగా ఉన్నాడు. తన భార్య అయినటువంటి కీర్తిదాకి చెబుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఏమనంటే, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇటువంటి దివ్యమైనటువంటి పుత్రిక జన్మించింది అని. కానీ ఆయనకు ఒక దుఃఖం ఏంటి అంటే, ఆ పుత్రిక కళ్ళు తెరవలేదు. ఎంతమంది ఆ డాక్టర్స్ అంటే అప్పుడు ఔషధాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని ఎతిరాజ అని చెప్పారు. అటువంటి ఎతిరాజుని ఎంతమందిని తీసుకొచ్చారు, కానీ ఎవరు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. 21 రోజులైంది. నందమహారాజు యశోదమాతని కూడా ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఆ ఆహ్వానం మేరకు నందమహారాజు యశోదమాతతో పాటుగా కృష్ణుడు కూడా వచ్చాడు. చాలా చిన్న పిల్లవాడు, పాపంతో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బయట కూర్చొని బాగోగులు మాట్లాడుకుంటే కృష్ణుడు నేరుగా కృష్ణుడి కన్నా ముందు నారదుని వచ్చాడంట. నారదుని వచ్చి రాధారాణి యొక్క రూపాన్ని చూసి తన్మయత్వానికి లోనైపోయి, అమ్మా రాధా, నేను వచ్చాను నీ దర్శనానికి, నన్ను చూడమ్మా, నీ యొక్క చల్లని చూపు నా మీద పడాలి అని చెప్పి అడుగుతుంటే, కృష్ణుడు వచ్చే వరకు నేను కళ్ళు తెరవని చెప్పి, ఈ భూమి మీద అవతరించిన తర్వాత మొట్టమొదట చూడాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ శ్యామ సుందరుడు. ఆయన రూపాన్ని చూడాలి అంతే.
సో అటువంటి కృష్ణుడి పద్మనయనాలు కలిగినటువంటి ఆ పద్మనేత్రుడి యొక్క దర్శనము పొందనిదే నేను నా నేత్రములు తెరవను అని చెప్పి రాధారాణి చెప్తారు. సో నారదుడు బయటకు వచ్చేసారు. ఈ లోపల కృష్ణుడు రాగానే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలిద్దరు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఆ నవ్వులు వినిపిస్తున్నాయని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే కృష్ణుడు రాధారాణి చేతులు పట్టుకొని ఇద్దరు కూడా ఒకరి కంటిలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. కృష్ణమాల మహారాజ్ ఎంత ఆనందపడిపోయాడంటే రాధారాణి కళ్ళు తెరిచింది. రాధారాణి ఎందుకు కోసం కళ్ళు తెరిచిందంటే కృష్ణుడి యొక్క రూపాన్ని చూడడం కోసం మాత్రమే కళ్ళు తెరిచింది. అంటే కృష్ణుడు తప్ప మరొక ఎవరు లేరు. రాధారాణికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారు కృష్ణుడు తప్ప. కృష్ణ 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 కృష్ణ. అందుకని కృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ రాధారాణి ఉంటుంది. ఎప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ రాధారాణి ఉంటుంది. మనం అందరూ కూడా పూర్తి కృష్ణ అంటే కృష్ణుడు ఇష్టపడు. రాధాకృష్ణ రాధాకృష్ణ మళ్ళీ కృష్ణ రాధా అని కూడా అనుకోదు. రాధాకృష్ణ. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడి యొక్క నామాన్ని తనతో ఉంచుకోవాలనుకుంటాడు. కృష్ణుడికి అనేకమైనటువంటి నామధేయాలు ఉన్నాయి. ఆయనకి అనేకమైన నామధేయాల్లో కేసీ అనేటువంటి రాక్షసుని సంహరించాడు. కేశ సంహారి అని పేరు వచ్చింది. మధు అనే రాక్షసుని సంహరిస్తే మధుసూదన అనే పేరు వచ్చింది. ఆఖరికి యుద్ధంలోంచి పారిపోతే రణచోర్జీ అనే పేరు వచ్చింది. రణచోర్జీ. ప్రభుపాద గారు లండన్లో ఇస్కాన్కి ఒక పెద్ద బిల్డింగ్ బీటిల్స్ అనేటువంటి ఒక గ్రూప్, అంటే మ్యూజిక్ గ్రూప్ చాలా ఫేమస్ అన్నమాట బీటిల్స్ అంటే. ఆ బీటిల్స్ గ్రూప్ అధిపతి ఎవరంటే జార్జ్ హారిసన్. ఆయన ఒక పెద్ద భవంతిని లండన్ అంటే సెంటర్లో ఊరికి ఆ ఊరికి సిటీకి సెంటర్లో ఉండేటువంటి ప్లేస్ గిఫ్ట్గా ఇచ్చేశారు. అందులో ఒక 5-6 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి తన గృహాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇస్తే చిల ప్రభుపాద అందులో రాధాకృష్ణకి ఏం పేరు పెట్టారు కదా? రాధా లండనేశ్వర్. ఎక్కడ ఉంటుందో చూడండి. అంటే కృష్ణుడు ఎక్కడ ఏ లీల చేస్తే ఆ పేరుని ఆయన తగ్గించుకుంటాడు. ఆయన చాలా ఇష్టం. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఆయన భక్తుల యొక్క పేరు కలిగి ఉండడం చాలా ఇష్టపడతాడు కదా. ఆయన భక్తుల యొక్క పేరు. కాబట్టి ఇక్కడ రాధారాణి పేరు లేకుండా కృష్ణుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. రాధారాణితో ఉంటాడు. ఎప్పుడు కూడా రాధారాణితో ఉంటాడు. అటువంటి శ్రీమతి రాధారాణి ఈ భూమి మీద అవతరించిన తర్వాత ప్రతినిత్యం కృష్ణ సేవ కృష్ణ సేవ కృష్ణ సేవ కోసమే చూస్తుంది. ఆవిడ ఎంత కృష్ణ సేవలో నిమగ్నమైపోయి ఉంది అంటే ఒకరోజు రాధారాణి తన స్నేహితురాలతో కూర్చొని ఆడుకుంటూ ఉన్నట్టు. చాలా చిన్న పిల్ల, 5 ఏళ్ల బాలిక. రాధారాణి ఎప్పుడు కూడా రాధారాణికి మరొక పేరు ఏంటంటే కిషోరి అని చెప్పండి. కిషోరి అంటే 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికని కిషోరి అని చెప్పండి. కిషోరి అంట. రాధారాణి అంతకన్నా పెద్దది అవ్వలేదండి. రాధారాణి అంతకన్నా పెద్దది అవ్వలేదు. మరి కృష్ణుడు కిషోరా. కృష్ణుడు 12 సంవత్సరాల వయసు. ఎంత పిల్లవాడు ఉన్నాడో అంతే ఉన్నాడండి. అంతే ఉన్నాడు. కృష్ణుడు నవ యవ్వనంశ. ఎప్పుడు కూడా ఆయన 120 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నవ యవ్వనంగా ఉన్నాడంట. మనం ఏం చేస్తాం? నాకు 30 సంవత్సరాలు, నా ఫోటోకి ఏంటంటే ఏం చేస్తాం? చూడకుండా ఫోటోకి ఏంటంటే గడ్డం వేసాము అవి వేస్తాం. ఎవడో ఒక ఆర్టిస్ట్ గీశాడు. కృష్ణుడు 120 సంవత్సరాలు భూమి మీద జీవించాడు కాబట్టి కృష్ణుడికి మీసాలు తాత అయిపోయినట్టే గడ్డాలు పెట్టాడు. భగవంతుడు ఎప్పుడు తాత అవడు. భగవంతుడు ఎప్పుడు ఆయన తాత అయినా కూడా నిత్య యవనంగానే ఉంటాడు. కృష్ణుడికి మనవాళ్ళు ఉన్నారు, ముని మనవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క భార్యకి 10 మంది సంతానం ఉన్నారు. ఆ 10 మంది సంతానానికి మల సంతానం ఉన్నారు. ఆ సంతానానికి మల సంతానం ఉన్నారు. కానీ కృష్ణుడు నిత్యం యవనంశ, నవ యవ్వనంశ. ఎప్పుడు నవ యవ్వనంగానే ఉంటాడు శ్రీకృష్ణుడు. 25 సంవత్సరాల యువకుడు ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉన్నాడు కృష్ణుడు. రాధారాణి 14 సంవత్సరాల కిషోరి ఏ విధంగా ఉందో అలాగే ఉంది. అటువంటి రాధారాణికి కృష్ణుడు వివాహం చేసుకున్నాడని చాలా మంది అనుకుంటారు. రాధారాణికి కృష్ణుడికి వివాహం అవ్వలేదే అని చెప్పి అనుకుంటారు. కృష్ణుడికి రాధారాణికి వివాహం అయింది. ఎక్కడంటే
బాండీర వనం అని చెప్పి ఒక వనం ఉంది బృందావనంలో, యమునా నదికి అవతల. ఆ బాండీర వనంలో రాధాకృష్ణుడికి వివాహం అయిందంట. ఆ వివాహాన్ని ఎవరు చేశారంటే సాక్షాత్ బ్రహ్మ. సాక్షాత్ బ్రహ్మ కొన్ని వేల దేవతాయుగాలు తపస్సు చేస్తే బ్రహ్మకి ఆ అవకాశం వచ్చిందంట. రాధాకృష్ణుడికి వివాహం చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందంట. వివాహం అయిన తర్వాత అందరూ కూడా రండి కట్నకారులు ఎవరెవరు ఇస్తారు రండి అని చెప్పి అంటారు కదా. కానీ నిజానికి శాస్త్ర ప్రకారం కట్నం అనేటువంటిది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంతా కూడా ఆడపిల్ల తరపు వాళ్ళు మగపిల్లవాడికి ఇస్తున్నారు కట్నం అనేటువంటి. కానీ నిజానికి ఆడపిల్లకి కట్నం ఇవ్వాలంట, ఆడపిల్లకి కట్నం ఇవ్వాలంట. అందుకే శ్రీకృష్ణ భగవానుడు కట్నాన్ని ఇచ్చాడంట. ఏమిటా కట్నం అంటే బృందావనానికి రాణిని చేశాడంట శ్రీకృష్ణ భగవానుడు. బృందావనేశ్వరి అని పట్టాభిషేకం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు, బృందావనేశ్వరి అని చెప్పి. అందుకని కృష్ణుడు రాధారాణి యొక్క రూపం యుగల కిషోర రూపం. ఇద్దరు కూడా కిషోరావస్థలో ఉన్నారు, కిషోర స్థితిలో ఉన్నారు. మీ ఇప్పటికీ కూడా చూస్తే బృందావనంలో బాంకీ విహారీ అందరూ ఎంతమంది చూసారు? విపరీతమైన రష్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ కృష్ణుని చూసి ముఖం తిప్పుకోవాలనిపించదు. అందుకని అక్కడ వాళ్ళు పూజలు ఏం చేస్తూ ఉంటారంటే కటెన్స్ ఇలా అటు ఇటు వేస్తూ ఉంటారు. కృష్ణుడు కనీసం ఆ కటెన్ చూసినా సరే చాలా చెట్లు అవుతారు, అటు ఇటు దూరంగా వెళ్తారని చెప్పి. కానీ ఆ కటెన్ తీసే వరకు అక్కడ ఉంటున్నారు. అంత అందమైనటువంటి రూపం. హరిదాసి అని చెప్పి ఒక గ్రేట్ డివోటీ అన్నమాట. ఆయన నిధివనంలో కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేస్తుంటే కృష్ణుడు కుడి తొడ మీద రాధారాణి ఎడమ తొడ మీద కూర్చొని ఇద్దరు కూడా కిషోరావస్థలో ఉండి ఇద్దరు కలిసి బాంకీ విహారీగా అవతరించారంట. యుగల కిషోర రూపం అని అంటారు. అందుకే అంటే యుగల కిషోరం అంటే ఇద్దరు కూడా కలిసి ఏకాత్మ ద్విశరీర ఇద్దరు కలిసే అవతరించారు బాంకీ విహారీ. అందుకని బాంకీ విహారీ పక్కన రాధారాణి ఉండదు, రాధారాణి బాంకీ విహారీ, బాంకీ విహారీ కృష్ణుడు. అయితే అటువంటి రాధారాణి తన స్నేహితురాలతో కూర్చొని చాలా చిన్న వయసులో కూర్చొని లక్క పెడతారు. ఆ మట్టి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే ఈ లోపల అతనికి దుర్వాసముని వచ్చారు. దుర్వాసముని రావడంతోనే ఈ స్నేహితురాలందరూ పారిపోయారు దూరంగా. ఎప్పుడైతే స్నేహితురాలు పారిపోయారో దర్శనం వినేయండి. అంతేనమ్మా, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఎప్పుడైతే రాధారాణి ఈ దుర్వాసముని వీళ్ళందరూ రాధారాణి యొక్క చెలికత్తెలు చూశారో వాళ్ళందరూ పారిపోయారు. కానీ రాధారాణి అక్కడే ఉండిపోయింది. రాధారాణి అక్కడే ఉండి దుర్వాసమునికి రండి స్వామి మీకోసం రుచికరమైనటువంటి వంటకాలు తయారు చేశాను, కూర్చొని వడ్డిస్తానని చెప్పింది. అక్కడ ఉండేటువంటి మర్రి ఆకులని తెప్పింది. అక్కడ ఉండేటువంటి అందరూ పారిపోయారు, ఒకరిద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా రాధారాణి చేసేటటువంటి సఫలీలు చూసి భయపడి పారిపోయారు. ఎందుకంటే ఖచ్చితంగా రాధారాణి ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ చేసేటటువంటి పని మూలంగా ఈ దుర్వాసనని శపించడం కారణం. ఎందుకు? అక్కడ ఏం చేస్తున్నారు? మట్టితో వంట చేస్తున్నారు, మట్టితో వడ్లు చేస్తున్నారు, మట్టితో మరొక దూద్ పేడ చేస్తున్నారు, మట్టితో అన్నం వండుతున్నారు, మట్టితో పప్పు చేస్తున్నారు, మట్టితో కూరగాయలతో ఒక కిచిడి తయారు చేస్తున్నారు. ఇవన్నీ మట్టితోనే చేస్తున్నారు. చేస్తుంటే రాధారాణి దుర్వాసమునికి చెప్పింది, కూర్చోండి మీకోసం ఎంతో రుచికరమైన పదార్థాలు తయారు చేశాను అని చెప్పి, లడ్డు తయారు చేశానని చెప్పి అక్కడ మర్రి ఆకులు తెప్పి ఆ మర్రి ఆకు మీద వడ్డిస్తుంటే దుర్వాసముని ఒక్కొక్క లడ్డూని తీసుకొని ఎంత ఆస్వాదిస్తున్నాడంటే, నేను చెప్పాను కదా రాధారాణి చేతిలో మాధుర్యం ఉంది. రాధారాణి చేతిలో ఏం చేసినా సరే అది మధురం అయిపోతుంది. దుర్వాసముని చూసి ఆ మట్టితో చేసిన పదార్థాలు తింటూ రాధారానికి ఒక వరాన్ని ఇచ్చాడంట. ఆ వరం ఏంటంటే, నీ చేతి యొక్క వంట ఎవరైతే తింటాడో వాడు ఎప్పటికీ వృద్ధాప్యం రాదు. నీ చేతి వంట ఎవరైతే తింటారో వాడు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, అనారోగ్యం రాదు. నీ చేతి వంట ఎవరైతే తింటారో వాడు నిత్య యవ్వనాంశ. ఎందుకు అటువంటి వరాన్ని పొందిందంటే కృష్ణుడికి వంట చేయడం కోసం. అందుకే ఈ రోజు కూడా మన మందిరంలో కిచెన్ పేరు రాధారాణికి ఇచ్చారు అని చెప్పారు. రాధారాణికి ఇచ్చారు. ఇస్కాన్ మందిరంలో ఎక్కడ చూసినా రాధారాణికి కిచెన్ అని చెప్పాడు. అంటే ఆ కిచెన్ ఇన్ఛార్జ్ రాధారాణి. కృష్ణుడికి వంట చేసేటువంటి భాగ్యము రాధారాణి యొక్క సేవ. మరి రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడికి ఏ విధమైన
రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వంటలు చేయాలనుకుంటుంది. అంతేగాని ప్రభు ఏదో చెప్పకపోగా చేయమన్నారని చెప్పి చప్పటి పోగా చేయకూడదు. ఎప్పుడు అర్థమైందా? ఇంకా చాలా బాబు జీవితంలో తెలకూడదు ఉండకూడదు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? కృష్ణుడి కోసం చేస్తున్నావు కాబట్టి మధురాతి మధురంగా ఉండాలి. ఎందుకంటే మధురే ఆయన మధురానికే మధురం. ఆయన అటువంటి మధురాతి పని కోసం చేస్తుంటే నువ్వు ఏ విధంగా చేస్తావు? చప్పటి పోగా. కాబట్టి రాధారాణి సేవని మనం తీసుకున్నాం కాబట్టి ఇంకా దివ్యంగా చేయాలి. ఈ విధంగా రాధారాణి జన్మ జరిగింది. అంటే రాధారాణి యొక్క జన్మకి కారణం ఏమిటి అంటే గమనించారా? ఏంటి రాధారాణి జన్మకి కారణము? హరే కృష్ణ మహామంత్రము. వృషభాను మహారాజుకి ఏమి ఉపదేశించారు? హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మహామంత్ర శక్తితో శ్రీమతి రాధారాణిని పొందగలిగారు. శ్రీమతి రాధారాణిని పొందగలిగారు. కాబట్టి ఆ రాధారాణి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ రోజు నుంచి అందరూ కూడా బాగా భగవన్ నామాన్ని చేయండి. అందరూ కూడా గట్టిగా నాతో 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే